నమస్కారం, రుద్ర న్యూస్ కు స్వాగతం. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు మేఘల అందే పరశురాముల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం తాను ప్రాణత్యాగానికి కూడా సిద్ధమని కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అన్నారని తెలిపారు. భారత రాజ్యాంగం పుస్తకంని చూపిస్తే దేశ ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ పైన తన చేతిలో రెడ్ బుక్ ఉండడాన్ని చూసి అర్బన్ నక్సలిజం అంటూ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. రాజ్యాంగం భారతదేశ ఆత్మ అనే విషయాన్ని మోదీ గ్రహించాలని సూచించారు. భారతదేశ ప్రజలు భారతదేశాన్ని ఒక సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య దేశంగా ఏర్పాటు చేయాలని గంభీరంగా నిర్ణయించుకున్నామని, రిపబ్లిక్ గాని పౌరులందరికీ భద్రత కల్పించడానికి న్యాయం, సామాజిక, ఆర్థిక, రాజకీయ ఆలోచన, వ్యక్తీకరణ, నమ్మకం మరియు ఆరాధన యొక్క స్వేచ్ఛా హోదాను రాజ్యాంగంలో పొందుపరిచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కంది తిరుపతి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టుమల్ల రవీందర్, ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు అందే పరశురాములు, జిల్లా ఎస్సీసీఎల్ కన్వీనర్ మిట్టపల్లి ఆదర్శ్, మండల ప్రధాన కార్యదర్శి పూల లచ్చిరెడ్డి, మహిళా అధ్యక్షురాలు పోలు స్వప్న, ముల్కనూరు గ్రామశాఖ అధ్యక్షులు పి వేణుగోపాల్, బోయిన వంశీకృష్ణ, జిల్లెల రమేష్, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీమూర్తి రమేష్, వంగ కనకయ్య, సుద్దాల ప్రవీణ్, రేకొండ గ్రామశాఖ అధ్యక్షులు గాజుపాక సునీల్, కాంగ్రెస్ నాయకులు, మహిళలు, యువకులు, గ్రామస్తులు తదితరులు మీరు రాసిన రాజ్యాంగం అనుసరించి ఆ పార్లమెంటు నుండి పంచాయతీ ఆఫీసు దాకా కుర్చీల కూసుంటే తీరునా. బాబా అంబేద్కరా మన భారత భాస్కరా, బాబా అంబేద్కరా మన భారత భాస్కర, మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో. అయ్యా మీరే రాకుంటే మేమెట్ల బతుకుతుంటిమో. బాబా అంబేద్కరా మన భారత భాస్కర, మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో. మీరే రాకుంటే మేమెట్ల బతుకుతుంటిమో. భీమభాయి కడుపున మీరు పుట్టకపోయుంటే, నీ తండ్రి రామ్జీ మిమ్ము బడికి పంపకుంటే, బడి నిన్ను వెలివేసిందని కృంగిపోయి ఉంటే, అవమాన భారంతో ఆగిపోయి ఉంటే, జ్ఞాన శిఖరమోలే మీరు ఎదగకపోయుంటే, భారత మాతా పుత్రుల బతుకులు మారాలని భారత రాజ్యాంగాన్ని మీరు గనక రాయకపోయుంటే, బాబా అంబేద్కరా బడుగులకు భాస్కర, మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో. మీరే రాకుంటే మేమెట్ల బతుకుతుంటిమో. పరిరక్షణ, ఈ రాజ్యాంగ పరిరక్షణ. జై భీమ్. అంబేద్కర్ గారికి మాల వేసుకున్నామంటే సమైక్యంగా అన్ని మతాలను, అన్ని వ్యక్తిత్వాలను
అందరి యొక్క ధర్మాలను మనం పాటించిన వాళ్ళమవుతున్నాం. ఈ రాజ్యాంగంలో మతానికి అతీతంగా, కులాలకు అతీతంగా ఓన్లీ మానవులకి ఏ విధమైన ఉపయోగకరంగా ఉంటుందో, మానవులు ఏ విధంగానైతే తన కట్టుబాట్లను నిర్ణయించుకోవాలో వారిని పెద్దల నుండి, కొంతమంది దుర్మార్గుల నుండి, కొంతమంది పెట్టుబడిదారుల నుండి కూడా మనం రక్షించుకొని పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ఏ విధమైతే సాధ్యమవుతుందో ఆ రోజు పెద్దలు మన అంబేద్కర్ గారు ఆలోచన చేసి మనకి రాజ్యాంగంలో గిట్టుబాటును ఏర్పాటు చేయడం జరిగింది. మనకంటూ కొన్ని పద్ధతులు ఏర్పరచుకొని మన హక్కులను మనకి ఏ హక్కులు అయితే ఉండాలో, ఏ విధంగానైతే మనం అభివృద్ధి చెందుతామో, ఏ హక్కు మనకు ఉన్నదో విద్య, వైద్యం, ఉద్యోగం, మరి బట్ట, మరి తిండి, గూడు, గుడ్డ అన్నట్టుగా అన్ని హక్కులు అందరికీ చెందాలని ఆ రోజు పాపం మన కోసం అతని కుటుంబాన్ని త్యాగం చేసి మనకి ఈరోజు రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. ఆ రాజ్యాంగ పరిరక్షణ భాగంలోనే ఈరోజు మనం అందరం ఇంత స్వేచ్ఛాయుతంగా ఈ మండల కోడ్లో కూర్చొని నిలబడి మనం బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాం. ఏనట్టేడుతుంటే ఎవరో పెత్తందారులు, ఎవరో భూస్వాములు, ఎవరో రజాకారులు ఆ రోజు దేశాన్ని ఎవరు పరిపాలించారో వాళ్ళ చేతుల్లోనే ఉండేది. కానీ పూర్తి ప్రజాస్వామ్యం కాబట్టి మంచి చేసేవాళ్ళు, మంచి ఆలోచన విధానం ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళందరి దగ్గరికి ప్రజాస్వామ్యం ఉన్నది. మనమందరం ప్రజలం సుఖ సంతోషాలతో ఉన్నాం. ఈ సుఖ సంతోషాలతో ఉండి ఒక మతానికి కొమ్ము కాయకుండా, ఒక కులానికి కొమ్ము కాయకుండా మేమందరం ఒకటే ఈ భారతీయులం అనే ఒక నినాదం ఇది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైంది. అభివృద్ధి అంటే ఒక్కరికి కాదు, తన కుటుంబ సభ్యులు కాదు, అందరికీ సమాజ నిర్మాణం జరగాలి, అందరు అభివృద్ధిలో ఉండాలి, ఉద్యోగంలో ఉండాలి. లేకపోతే ఇక్కడ అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలంటే వారు కూడా ఈ రోజు చాలా రోజుకు ఒక 18 గంటల చొప్పున వర్క్ చేస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి, అలాగే రాష్ట్ర అభివృద్ధి కూడా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి మనం కూడా మన బాధ్యతాయుతంగా ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. రాజ్యాంగాన్ని ఎక్కడ ఎవరు ఇబ్బంది పెట్టినా, ఎవరు దానికి స్వచ్ఛమైన వాళ్ళు చేసినా కూడా వారిని అక్కడనే నిలువరించి రాజ్యాంగ పరిరక్షణకు మనం అందరం ఇక్కడ ఉన్న కార్యకర్తలం అందరం కూడా సహకరించాలని మనం ఒకసారి మనం శబ్దం చేసినట్టుగా మనం అందరం కూడా ఒక ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉన్నదని నేను చెప్తున్నా. ఈ రాజ్యాంగ వచ్చి నేటికి 76 సంవత్సరాలు కాబట్టి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ప్రతి ఒక్కరూ మనం కృషి చేస్తే రేపు రాజ్యాంగానికి ఆయన రాసినటువంటి దానికి విలువ అనేది ఉంటుంది. మతోన్మాద పార్టీ అనేది, బీజేపీ అనేది రాజ్యాంగాన్ని మార్చాలి, ఏం చేయాలి, అది చేయాలని చెప్తుంది. అలాంటి సిచ్యువేషన్ మాత్రం మా దళిత సంఘాల నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం. మేము మాత్రం 100% రాజ్యాంగాన్ని ఖచ్చితంగా కాపాడుకుందామని మనస్ఫూర్తిగా మేము ఖచ్చితంగా చేస్తున్నాం. ఈరోజు మా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా రాజ్యాంగానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేటువంటి దిశలో నడుస్తుంది. కాబట్టి ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దలకు నా యొక్క శుభాకాంక్షలు. మండల పార్టీ అధ్యక్షులు, అలాగే హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతన్న, అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి చిటమల్లు రవణ గారి, అలాగే మహిళా అధ్యక్షురాలు స్వప్నక్క, అలాగే మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మారెడ్డి గారు, మరి జిల్లా ఎస్ఎస్ఎల్ కన్వీనర్ మిట్టపల్లి ఆదర్శ్ గారు, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ శాఖ అధ్యక్షులకు పేరు పేరున ధన్యవాదాలు. ఇట్టి ప్రోగ్రాంలో అన్నగారు తిరుపతి అధ్యక్షులు గారు అజయ్ గారిని మాట్లాడాలని కోరుచున్నాం. తనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ దేశంలో భారత రాజ్యాంగం బుక్ పట్టుకున్న రాహుల్ గాంధీ గారిని రెడ్ బుక్ అని ఈ దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ జోకులు వేయడం జరుగుతుంది. వారు రెడ్ బుక్ పట్టుకొని ఉంటారు, భారత రాజ్యాంగాన్ని పట్టుకుంటే అర్బన్ నక్సలైట్లు అని అంటారు. బరాబర్ మేము అర్బన్ నక్సలైట్లమే. ఎందుకంటే మేము భారత రాజ్యాంగాన్ని ఈ దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మేము రెడ్ బుక్ అని మీరు సంబోధిస్తారు. అలా సంబోధించడం ద్వారా ఈ దేశంలో ఉన్న అట్టడుగు వర్గాలున్న అణగారిన వర్గాల వారిని చేయుతరైన భారత రాజ్యాంగాన్ని అవమానించినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. మేము అర్బన్ నక్సలైట్లం కాదు. నరేంద్ర మోడీ గారు, మా నాయకుడు ఎప్పుడో సంసిద్ధంగా ప్రకటించారు. భారత రాజ్యాంగం కోసం నా ప్రాణాలైనా అర్పిస్తా అని పోరాటం చేసిరు. వారి స్ఫూర్తితోటే రానున్న రోజులలో దేశం మొత్తం ఒకటై నిన్ను గద్దె దింపుతాం. తలకెక్కిన పొగరు మాటలతోటి భారత రాజ్యాంగాన్ని అవమానిస్తే ఇక్కడుండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు ఎవరు ఊకోరని హెచ్చరిస్తూ జై హింద్, జై భారత్. చిగురుమామిడి మండల కేంద్రంలో
75వ రాజ్యాంగ దినోత్సవం మరి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంది తిరుపతి రెడ్డి గారికి, మరియు అలాగే రేపు జరగబోయే రోజున మార్కెట్ కమిటీ చైర్మన్ గారుగా మన విధులు తీసుకోవడం జరుగుతుంది. ఆయనకు శుభాకాంక్షలు. ప్లస్ అలాగే జిల్లా కార్యదర్శి మన తిరుమల రవాణా గారికి ఐడెంటిటీ మన పోలీస్. ఈరోజు రాజ్యాంగ అమలు దినోత్సవం. నవంబర్ 26 రోజున మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక కమిటీ ద్వారా ఆ రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకొచ్చిన రోజు ఇది. దాని ద్వారా సకల జనులకు రాజ్యాంగం అంటే ఒక్కరికి చెందింది కాదు, ఒక కులానికి చెందింది కాదు, ఒక మతానికి చెందింది కాదు. ప్రతి ఒక్కరికి, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి సామాజిక ఆర్థిక స్వేచ్ఛను మరియు ప్రతి ఒక్క స్వేచ్ఛను కల్పించిన రోజు ఇది. దాని వలన సకల జనులకు, సకల ప్రజలకు, ఒక ఎస్సీలకు, బీసీలకే కాకుండా మిగతా వర్గాలకు కూడా దీని వలన ప్రతి స్వేచ్ఛ వచ్చింది. రక్షణ, న్యాయ రక్షణ, వైద్య, విద్య, ప్రతి దానికి రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలను ఆర్టికల్ ద్వారానే ప్రతి జనులకు, ప్రతి వాళ్లకు ఈ స్వేచ్ఛ అనేది కలిగింది. రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా ఏళ్ళుగా దానికోసం కష్టపడి కుటుంబాన్ని త్యాగం చేసి, ఆయన మళ్ళా కుటుంబాన్ని, పిల్లలను త్యాగం చేసి మరి దేశ ప్రజల కోసం, దేశ భవిష్యత్తు కోసం భారత రాజ్యాంగ 76వ సవరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు చిగురుమాడి మండల కేంద్రంలో వివిధ హోదాలో ఉన్న పెద్దలు, గౌరవనీయులైన మండల ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మనం చాలా సందర్భంలో చిగురుమాడి మండల కేంద్రంలో ఎంతో మహనీయుల వర్ధంతి, జయంతి ఉత్సవాల సందర్భంగా మనం మాట్లాడుకుంటాం. పెట్టుబడి పెత్తందారి వ్యవస్థ పైన, అలాగే పట్వారీ వ్యవస్థ పైన పోరాటం చేసిన మహనీయులను గుర్తు చేసుకుంటూ వాళ్ళు ఏ విధంగా అయితే పోరాటాలు చేశారు, ఎలాగైతే యుద్ధం చేశారని చెప్పి మనం మాట్లాడుకుంటాం. అలాంటి పెట్టుబడి పెత్తందారి వ్యవస్థ, పట్వారీ వ్యవస్థపై ఒక చట్టాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు ప్రపంచ దేశాలు మన రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాయి, మన రాజ్యాంగాన్ని సూత్రంగా తీసుకుంటున్నాయి. ఎన్నో విపత్తుల టైంలో కూడా మన భారత రాజ్యాంగాన్ని ఒక సవరణగా తీసుకొని ముందుకెళ్తున్నాయి. అలాంటి భారత రాజ్యాంగం మీద ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు